వెల్కమ్ టు షీ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్. ఐ యామ్ భారతి. ఈరోజు వీడియోలో నేను అకౌంట్స్ రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈజ్ అకౌంట్స్ రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్, టాలీ ERP 9లో ఇవి ఎలా మెయింటైన్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా అయితే అకౌంట్స్ రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్ అనేవి రియల్ టైమ్ లైఫ్లో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం అకౌంటెంట్గా వర్క్ చేసేటప్పుడు ఎవ్రీ ఆర్గనైజేషన్లో కంపల్సరీ దీన్ని యూస్ చేస్తూ ఉంటారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మన కంపెనీలో మన ఆర్గనైజేషను ఫుల్ యాక్టివిటీసు రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్ పైనే డిపెండ్ అయి ఉంటాయన్నమాట. సో కంపల్సరీ మనం దీని గురించి నేర్చుకోవాలి. యాజ్ ఏ అకౌంటెంట్గా మనం వర్క్ చేసేటప్పుడు వీటి గురించి కంపల్సరీగా నేర్చుకోవాలి. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా అడుగుతారు. సో రిసీవబుల్స్ పేయబుల్స్ రిపోర్ట్ అనేది ఎలా డిస్ప్లే చేసుకోవాలి, సో బిల్ వైజ్ డీటెయిల్స్ని ఎలా డిస్ప్లే చేసుకోవాలి అని అడుగుతారు. సో కాబట్టి మీరు కంపల్సరీ దీని గురించి నేర్చుకొని ఉండాలి. ఆల్రెడీ మనం ప్రీవియస్ టాలీ ERP 9లో నేను బిల్ వైజ్ డీటెయిల్స్ గురించి ఒక వీడియో పోస్ట్ చేశాను మీకు. ఆ వీడియోలో క్లియర్గా ఉంది బిల్ వైజ్ డీటెయిల్స్ అంటే ఏంటి, రిసీవబుల్స్ పేయబుల్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి పోస్ట్ చేశాను వీడియో నేను. ఆ బిల్ వైజ్ డీటెయిల్స్ వీడియో లింక్ అనేది ఈ వీడియో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు ఆ వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. +2 బిల్ వైజ్ డీటెయిల్స్ వీడియో చూడండి, తర్వాత దీన్ని చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో కొంతమంది వ్యూవర్స్ నా ఛానల్లో కామెంట్స్ పెట్టారు రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో. సో నెక్స్ట్ ఇప్పుడు రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్ అంటే ఏంటో చూద్దాము. సో మనకైతే కంపెనీలో మనం వర్క్ చేసే ఆర్గనైజేషన్లో మనం డైలీ క్రెడిట్ పర్చేజెస్, క్రెడిట్ సేల్స్ చేస్తూ ఉంటాం. సో క్రెడిట్ పర్చేజెస్, క్రెడిట్ సేల్స్. క్రెడిట్ పర్చేజెస్, క్రెడిట్ సేల్స్ చేసినప్పుడు క్రెడిట్ అంటే ఏంటి, అప్పు అనమాట. అంటే మనం గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి అమౌంట్ అనేది ఇవ్వము. సో ఆఫ్టర్ సమ్ డేస్ అమౌంట్ అనేది మనం పే చేస్తాము. దాన్నే క్రెడిట్ పర్చేజెస్ అంటాము. అదేవిధంగా క్రెడిట్ సేల్స్ కూడా అంతే. మనం కస్టమర్స్కి గూడ్స్ సేల్ చేస్తూ ఉంటాము. వాళ్ళు ఇమీడియట్గా మనకు అమౌంట్ అనేది ఇవ్వరు, ఆఫ్టర్ సమ్ డేస్ ఇస్తారు ఇన్స్టాల్మెంట్ వైజు. దాన్నే మనం క్రెడిట్ సేల్స్ అంటాము. సో మనము క్రెడిట్ సేల్స్ అండ్ క్రెడిట్ పర్చేజెస్ చేసినప్పుడు ఈ బిల్ వైజ్ డీటెయిల్స్ని మనం మెయింటైన్ చేసుకుంటాము. రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్ అనే వాటిని మెయింటైన్ చేసుకుంటాము. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిసీవబుల్స్ అంటే ఏంటి, అకౌంట్స్ పేయబుల్స్ అంటే ఏంటి, సో అకౌంట్స్ రిసీవబుల్స్ పేయబుల్స్ అంటే ఏంటి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనము అకౌంట్స్ పేయబుల్స్ గురించి తెలుసుకుందాం. సప్లయర్ దగ్గర నుంచి మనం గూడ్స్ అనేవి పర్చేస్ చేసుకుంటాము. తననే మనము సండీ క్రెడిటార్ అంటాము. సప్లయర్స్ని సండీ క్రెడిటార్స్ అంటాము. మనం సండీ క్రెడిటార్స్కి ఎంత అమౌంట్ పే చేయాలనో దాన్నే మనము అకౌంట్స్ పేయబుల్ అంటాము. సో అకౌంట్స్ పేయబుల్స్ అంటే ఏంటంటే మనము గూడ్స్ అనేవి పర్చేస్ చేస్తాము సప్లయర్స్ నుంచి. సప్లయర్స్నే మనము సండీ క్రెడిటార్స్ అంటాము. సో సండీ క్రెడిటార్స్కి మనం ఎంత అమౌంట్ అయితే పే చేయాలనో దాన్ని అకౌంట్స్ పేయబుల్స్ అంటాము. నెక్స్ట్ అకౌంట్స్ రిసీవబుల్స్ అంటే ఏంటంటే మనం గూడ్స్ అనేవి కస్టమర్స్కి సేల్ చేస్తూ ఉంటాము. కస్టమర్స్నే మనము సండీ డెబిటార్స్ అంటాము. సో సండీ డెబిటార్స్ నుంచి మనకి ఎంత అమౌంట్ అంతే రిసీవ్ అవ్వాలో వాటిని మనము అకౌంట్స్ రిసీవబుల్స్ అంటాము. సో క్లియర్ అయింది, ఇది బేసిక్ క్లియర్ అయింది. ఇప్పుడు ఈ అకౌంట్స్ రిసీవబుల్స్ పేయబుల్స్ టాలీలో ఎలా డిస్ప్లే చేయాలో చూసుకుందాము. మనము రిసీవబుల్స్ అంటే మనకి రావాల్సిన అమౌంట్, పేయబుల్స్ అంటే మనం పే చేయాల్సిన అమౌంట్. టోటల్ మనకి రిసీవ్ కావాల్సిన అమౌంట్ ఎంత ఉంది, టోటల్ మనం పే చేయాల్సిన అమౌంట్ ఎంత ఉంది. సో రిసీవబుల్స్ పేయబుల్స్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ లిస్ట్ అనేది ఎలా ఓపెన్ చేసుకోవాలి అని టాలీ ERP 9లో మనము ఈ బిల్ వైజ్ ఇన్ఫర్మేషన్ని క్లియర్గా చూసుకోవచ్చండి. ఈ రిసీవబుల్స్ పేయబుల్స్ని పార్టీ వైజ్ చూసుకోవచ్చు, లెడ్జర్ వైజ్ డిస్ప్లే చేసుకోవచ్చు, గ్రూప్ వైజ్ డిస్ప్లే చేసుకోవచ్చు. సో మనం ఎలా డిస్ప్లే చేసుకోవాలో చూద్దాం. సో మనము ఈజీగా ఇన్ఫర్మేషన్ని, బిల్స్ని, పేమెంట్ అండ్ రిసిప్ట్ బిల్స్ని ట్రాక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు రిసీవబుల్స్ పేయబుల్స్ అంటే ఏంటో అర్థమైంది. టాలీ ERP 9లో ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. సో టాలీ ERP 9 ఓపెన్ చేద్దాము. ఆల్రెడీ నేను కంపెనీ క్రియేట్ చేసుకొని ఉన్నానండి. లెడ్జర్స్, వోచర్స్ అన్నీ క్రియేట్ చేసుకొని ఉన్నాను. సో నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు బిల్ వైజ్ డీటెయిల్స్ అనే చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేశానండి. బిల్ వైజ్ డీటెయిల్స్, ఆ బిల్ వైజ్ డీటెయిల్స్ని చాప్టర్ అనేది మనం యూజ్ చేసుకున్నామంటే మనకి బిల్స్, రిసీవబుల్స్, పేయబుల్స్ లిస్ట్ అనేది క్లియర్గా డిస్ప్లే అవుతుంది. సో నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మీరు మిస్ కాకుండా నేర్చుకోవచ్చు. సో నేను కొత్త వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అవన్నీ మీరు మిస్ కాకుండా నేర్చుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నెక్స్ట్
చాలామంది వ్యూవర్స్ నా ఛానల్ని చూస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ వ్యూవర్స్కి థ్యాంక్ యూ సో మచ్. బిల్స్ రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్. ఇక నేను ఎగ్జాంపుల్ కూడా తీసుకొని ఉన్నాను. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ డెల్ లిమిటెడ్ ₹1 lakh క్రెడిట్. చూడండి, పర్చేస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఏప్రిల్లో కూడా గూడ్స్ పర్చేస్ చేస్తున్నాం. నెక్స్ట్ సేల్ చేస్తున్నాం గూడ్స్, సోల్డ్ గూడ్స్ టు ఏబీసీ లిమిటెడ్. సో 2 times సేల్ చేసాం. సోల్డ్ గూడ్స్ టు ఏబీసీ లిమిటెడ్ బై క్రెడిట్. సో మనం ఇక్కడ క్రెడిట్ పర్చేజెస్, క్రెడిట్ సేల్స్ అనేవి చేసాము. బిల్స్ రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్ని మనం ఎలా డిస్ప్లే చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో డిస్ప్లేకి వెళ్దాము. ఆల్రెడీ నేను కంపెనీ క్రియేట్ చేసుకున్నాను, లెడ్జర్స్ క్రియేట్ చేసుకున్నాను. పర్చేస్ అండ్ సేల్స్ ఇన్వాయిసెస్ అనేవి ఆల్రెడీ నేను పోస్ట్ చేసుకొని ఉన్నాను. డైలీ మన ఆర్గనైజేషన్లో ఎన్ని పర్చేసెస్ అవుతాయి, ఎన్ని సేల్స్ అవుతాయి, అవన్నీ డైలీ మనం రికార్డ్ చేసేసుకుంటామండి. డైలీ వైజ్ రికార్డ్ చేసేసుకుంటాం. నేను ఆల్రెడీ రికార్డ్ చేసేసుకొని ఉన్నాను. సో ఇప్పుడు మనము రిపోర్ట్ అనేది ఎలా డిస్ప్లే చేయాలి. ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్కి వెళ్ళండి. అవుట్ స్టాండింగ్స్ తీసుకోండి. చూడండి, అవుట్ స్టాండింగ్స్లో రిసీవబుల్స్ లిస్ట్ సపరేట్గా ఉంది, పేయబుల్స్ లిస్ట్ సపరేట్గా ఉంది. మనం లెడ్జర్ వైజ్ చూసుకోవచ్చు, గ్రూప్ వైజ్ తీసుకోవచ్చు. రిసీవబుల్స్ అంటే ఓన్లీ రిసీవబుల్స్ లిస్ట్ మాత్రమే వస్తుంది. అంటే మనకి సండే డెబిటార్స్ నుంచి ఎంత అమౌంట్ రిసీవ్ అవ్వాలో దాని లిస్టు మాత్రమే వస్తుంది. పేయబుల్స్ అంటే మనము సండే క్రెడిటార్స్కి, సప్లయర్స్కి ఎంత అమౌంట్ పే చేయాలో ఆ లిస్టు మాత్రమే డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ లెడ్జర్ వైజ్ అంటే పార్టీ వైజ్ వస్తుంది, పర్టికులర్ లెడ్జర్ వైజ్ వస్తుంది. పార్టీ వైజ్ సపోజ్ డెల్ లిమిటెడ్ లెడ్జర్ మాత్రమే డిస్ప్లే అవుతుంది, ఏబీసీ లిమిటెడ్ లెడ్జర్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. గ్రూప్ అంటే గ్రూప్ వైజ్ అండి. సండే డేటార్స్ సపరేట్గా వస్తుంది, సండే క్రెడిటార్స్ సపరేట్గా వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ మనం రిసీవబుల్స్ ఓపెన్ చేద్దాం. చూడండి, బిల్స్ రిసీవబుల్స్ అమౌంట్ ఇది 1 April నుంచి 2 February వరకు మనకి ఎంత అమౌంట్, పెండింగ్ అమౌంట్ చూడండి, పెండింగ్ అమౌంట్ డిస్ప్లే అవుతుందా. ఈచ్ కస్టమర్స్ నుంచి మనకి ఎంత రిసీవ్ అవ్వాలి. చూడు, వెంకట్ నుంచి ₹3,150 రావాలి మనకి. సో యశీ టెక్నాలజీస్ నుంచి ₹2,000 రావాలి. కిరణ్ టెక్నాలజీస్ చూడండి ఇలాగా, ఆర్కే ట్రేడర్స్ నుంచి 20,000 రావాలి. సో మనకి ఈచ్ కస్టమర్ నుంచి ఎంత అమౌంట్ మనకి రిసీవ్ అవ్వాలో పెండింగ్ అమౌంట్ క్లియర్గా చూపిస్తుంది. సపోజ్ మీరు వర్క్ చేసేటప్పుడు మీ ఆర్గనైజేషన్లో మీ మేనేజర్ అడుగుతాడు, నాకు బిల్స్ రిసీవబుల్స్ లిస్ట్ కావాలి, టోటల్ ఎంత పెండింగ్ ఉంది అనేసి. సో మీరు ఈ బిల్స్ రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్ లిస్టు చూసి సో మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఎంత రావాల్సిన అమౌంట్ ఎంత ఉంది, పే చేయాల్సిన అమౌంట్ ఎంత ఉంది, సో ఈరోజు ఏ బిల్స్ పే చేయాలి, ఈరోజు మనకి ఏ బిల్స్ రిసీవ్ అవ్వాల్సి ఉంది, ఇలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో టోటల్ మనకి ₹59,09,266 ఉంది మనకి రావాల్సిన అమౌంట్. సపోజ్ నేను ఈచ్ బిల్స్ గురించి డిస్ప్లే చేసుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎంటర్ ఇవ్వండి. చూడండి, ఆ బిల్ పైన క్లిక్ చేసిన వెంటనే చూడండి, విన్ ల్యాబ్ టెక్నాలజీ వాళ్ళకి మనం సేల్ చేసాము. ఏ ఐటమ్ సేల్ చేసాము, నోకియా మొబైల్స్ సేల్ చేసాము. సో ₹7,08,000కి సేల్ చేసాము. సో ఇలా మనం ఎంటర్ ఇచ్చామంటే ఆ బిల్ గురించి మొత్తం డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. సో ఇలా క్లిక్ చేసామంటే మొత్తం డీటెయిల్స్ డిస్ప్లే అయిపోతాయి మనకి. సో దిస్ ఈజ్ రిసీవబుల్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీరు బటన్ బార్లో చూసారంటే బిల్ పార్టీ వైజ్ క్లిక్ చేశారంటే చూడండి, పార్టీ వైజ్ డిఫరెంట్గా వస్తుందన్నమాట. ఏబీసీ లిమిటెడ్, అరుణ్ కంపెనీ, ఎంత అమౌంట్ ఉంది అని, ఎన్ని బిల్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ డేస్ ఎన్ని రోజులైంది అని కూడా డిస్ప్లే అవుతుంది, ఓవర్ డ్యూ బై డేస్. నెక్స్ట్ ఇక్కడ డేట్ కూడా, డ్యూ ఆన్ డేట్ కూడా డిస్ప్లే అవుతుంది. చూడండి, ఇక్కడ కిరణ్ టెక్నాలజీ వాళ్ళది మనకి 3 బిల్స్ ఉన్నాయి టోటలు. 3 బిల్స్ వాళ్ళు మనకి ఇంకా పే చేయలేదు. 3 బిల్స్ మనకి ఇంకా వాళ్ళు అమౌంట్ ఇవ్వనే లేదు. 3 బిల్స్ అమౌంట్ ఇంకా రావాల్సి ఉంది వాళ్ళ దగ్గర నుంచి. ఇలా డీటెయిల్గా చూసుకోవచ్చు మనం. సో నెక్స్ట్ బిల్ వైజ్ క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాం. చూడు, పార్టీ వైజ్ క్లిక్ చేసుకుంటే పార్టీ వైజ్ డిస్ప్లే అవుతుంది. బిల్ వైజ్ క్లిక్ చేస్తే బిల్ వైజ్ అంటే బిల్ బై బిల్ డిస్ప్లే అవుతుందండి. డీటెయిల్స్ అంటే క్లియర్ డీటెయిల్స్, మనం ఏ డేట్లో సేల్ చేసాము, కస్టమర్ నేమ్ ఏంటి, అమౌంట్ ఏంటి, అవన్నీ డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు నేను రిసీవబుల్స్లో ఉన్నాను కదా, సో మీరు ఇక్కడే పేయబుల్స్ లిస్ట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఈ స్క్రీన్లోనే. ఇక్కడ చూడండి, బటన్ బార్లో పేయబుల్స్ ఉంటుంది. పేయబుల్స్ క్లిక్ చేశారంటే చూడండి, బిల్స్ పేయబుల్స్ లిస్ట్ అనేది మనకి డిస్ప్లే అయింది. అంటే మనం సండే క్రెడిటార్స్ అంటే సప్లయర్స్కి మనం ఈచ్ సప్లయర్కి ఎంత అమౌంట్ పే చేసాము అని డిస్ప్లే అవుతుంది. 34,39,335 ఉంది మనం పే చేయాల్సిన అమౌంట్. చూడండి, ఈచ్ కస్టమర్కి ఎంత ఇవ్వాలి. చూడండి, బిగ్ బజార్కి అయితే మనము
సో ఎంత చూడండి ఎన్ని స్టాక్ ఐటమ్స్ మనము ఓవరాల్గా అయితే 4 ఐటమ్స్ పర్చేస్ చేసాము. టోటల్ మనము 90,010 రూపీస్ పే చేయాలి వాళ్ళకి. చూడండి ఇలా ఎన్ని బిల్స్ వాళ్ళ నేమ్లో బిల్ నేమ్ ఏంటి చూడండి, డెల్ సర్వీస్ లిమిటెడ్. సో బిల్ పార్టీ వైజ్ క్లిక్ చేసామంటే మనం క్లియర్గా వస్తుంది చూడండి, ఏ డేట్లో మనం పర్చేస్ చేసాము చూడండి, ఇలా క్లియర్గా డిస్ప్లే అయిపోతాయి మనకి. సో దిస్ ఈజ్ పేయబుల్స్. సో మనము ఇక్కడే చూడండి బటన్ బార్లోనే మనం ఇప్పుడు బిల్స్ పేయబుల్ స్క్రీన్లో ఉన్నాము. ఈ స్క్రీన్లోనే బిల్స్ రిసీవబుల్స్ ఓపెన్ చేసుకోవాలంటే కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో బ్యాక్ వెళ్ళిపోదాం. సో పేయబుల్స్, రిసీవబుల్స్. నెక్స్ట్ ఇక్కడ లెడ్జర్ వైజ్ అంటే పర్టికులర్ లెడ్జరు. సో నేను ఇప్పుడు విన్ ల్యాబ్ టెక్నాలజీస్ లెడ్జర్ మాత్రమే ఓపెన్ చేయాలి చూడండి. సో వాళ్ళది టోటల్ అమౌంట్ ఎంత పెండింగ్ ఉంది, సో వాళ్ళకి ఏం సేల్ చేశాము. సో పార్టీ వైజ్ సపోజ్ నేను కిరణ్ టెక్నాలజీ లెడ్జర్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. సేల్ చేసాము వీళ్ళకి 3 times సేల్ చేసాము, వీళ్ళది చాలా అమౌంట్ పెండింగ్ ఉంది మన దగ్గర. సో ఇలా క్లియర్గా డిస్ప్లే అవుతుంది లెడ్జర్ వైజ్. నెక్స్ట్ గ్రూప్ వైజ్ ఎలా డిస్ప్లే చేయాలో చూద్దాం. గ్రూప్ వైజ్ అంటే సండే క్రెడిటార్స్ లిస్టు సపరేట్గా వస్తుంది, సండే డెటార్స్ లిస్టు సపరేట్గా వస్తుంది. సో చాలామంది వర్క్ చేసేటప్పుడు సండే డెటార్స్కి క్రెడిటార్స్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అకౌంట్స్లో రాంగ్ కూడా చేస్తూ ఉంటారు. మళ్ళీ మీకోసం ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సండే క్రెడిటార్స్ అంటే సప్లయర్స్ అండి. మనం గూడ్స్ ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నామో వారినే మనం సప్లయర్స్ అంటాము. సప్లయర్స్ని సండే క్రెడిటార్స్ అంటాము. నెక్స్ట్ సండే డెబిటార్స్ అంటే కస్టమర్స్ అండి. మనం గూడ్స్ ఎవరికైతే సేల్ చేస్తామో వాళ్ళే కస్టమర్స్. సో ఇప్పుడు సండే క్రెడిటార్స్ లిస్ట్ కావాలన్నా క్రెడిటార్స్ చూడండి, క్రెడిటార్స్ మనకి టోటల్ ఎంతమంది ఉన్నారు, సో వాళ్ళ లిస్టు సపరేట్గా డిస్ప్లే అవుతుంది చూడండి, మ్యాక్స్ ప్రింటర్స్ లిమిటెడ్. సో ఇలా క్లియర్గా డిస్ప్లే అవుతాయి లెడ్జర్ వైజ్. డెటార్స్ అంటే డెటార్స్ లిస్టు, మనకి రిసీవ్ కావాల్సిన అమౌంట్ ఎంత ఉంది అని, మనకి రిసీవ్ అవ్వాల్సిన అమౌంట్ ఎంత ఉంది అని. సో ఇలా క్లియర్గా డిస్ప్లే అవుతాయి రిపోర్ట్స్ అనేవి. సో బిల్స్ రిసీవబుల్స్ అంటే అకౌంట్స్ రిసీవబుల్స్ అంటే ఏంటి, అకౌంట్స్ పేయబుల్స్ అంటే ఏంటి, ఆ రిపోర్ట్స్ని మనం ఎలా డిస్ప్లే చేసుకోవాలి, ఎలా చూసుకోవాలి అని నేర్చుకున్నాము. ఇంకొక విషయం ఏమంటే మనము ఇక్కడ డిఫరెంట్ టైప్స్గా అడుగుతారండి ఇంటర్వ్యూస్లో క్వశ్చను. అకౌంట్స్ రిసీవబుల్స్ అన్నా బిల్స్ రిసీవబుల్స్ అన్నా ఒకటే అండి. అకౌంట్స్ పేయబుల్స్ అన్నా బిల్స్ పేయబుల్స్ అన్నా ఒకటే. మీకు ఇంటర్వ్యూస్లో A2P అకౌంట్స్ అంటే ఏంటి, A2R అకౌంట్స్ అంటే ఏంటి అని అడుగుతారు. సో మీరు బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఇలా ఇంటర్వ్యూస్కి అటెండ్ చేయడానికి వెళ్ళినప్పుడు, సో MNC కంపెనీస్లో కానీ మామూలు కంపెనీస్లో కానీ వాళ్ళు ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇలా అడుగుతారు షార్ట్ కట్ ఫామ్లో. కానీ మనకు తెలియదు షార్ట్ కట్ ఫామ్ ఎలా అడుగుతారు వాళ్ళంటే A2P అకౌంట్స్ అంటే ఏంటి, A2R అకౌంట్స్ అంటే ఏంటి అని అడుగుతారు. సో A2P అంటే అకౌంట్స్ పేయబుల్స్ అని, AP అకౌంట్స్ అంటే అకౌంట్స్ పేయబుల్, A2P అని కూడా అంటారు. A2R అకౌంట్స్ అంటే అకౌంట్స్ రిసీవబుల్స్ అకౌంట్ అని. మీరు కన్ఫ్యూజ్ కావద్దండి ఇంటర్వ్యూస్లో అడిగినప్పుడు. సో క్లియర్గా నేర్చుకోండి. సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక అతనికి పేమెంట్ వేస్తున్నాను. సో అకౌంటింగ్ కోచర్కి వెళ్దాము. మనకి చాలా పెండింగ్స్ అమౌంట్ ఉన్నాయి కదా. సో నేను సప్లయర్కి ఒక పేమెంట్ చేస్తున్నాను ఈరోజు. సో మనకి చాలా మందికి మనం పేమెంట్ అనేది పే చేయాలి. సపోజ్ నేను ఇప్పుడు బిగ్ బజార్ వాళ్ళకి పే చేస్తున్నాను అమౌంట్. బిగ్ బజార్ వాళ్ళకి 9,000 ఉంది. సపోజ్ నేను ఇప్పుడు వాళ్ళకి 5,000 అనేది పే చేస్తున్నాను. ఇక్కడ చూడండి మనకి బిల్ వైజ్ డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఈ బిల్ వైజ్ డీటెయిల్స్లో మనం అగైనెస్ట్ రెఫరెన్స్ అనేది తీసుకోవాలి. అంటే బిగ్ బజార్ దగ్గర నుంచి మనం గూడ్స్ పర్చేస్ చేసాము. ఆ బిల్కి అగైనెస్ట్గా మనం ఇప్పుడు అమౌంట్ అనేది పే చేస్తున్నాం కాబట్టి అగైనెస్ట్ రెఫరెన్స్ అనేది తీసుకోవాలి. ఆ బిల్ నెంబర్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. ఎంటర్ అయ్యండి. ఇప్పుడు మీరు క్యాష్ పే చేస్తున్నారా, చెక్ పే చేస్తున్నారా అని. క్యాష్ పే చేస్తున్నాం, ఎంటర్ ప్రెస్ చేయండి, సేవ్ చేయండి. సో అమౌంట్ అనేది నేను పే చేశాను. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్దాం, రిపోర్ట్ ఓపెన్ చేద్దాం ఒకసారి ఎలా వస్తుంది అని. డిస్ప్లే, సో స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్, ఇక్కడ అవుట్ స్టాండింగ్స్, పేయబుల్స్కి వెళ్దాం. పేయబుల్స్కి వెళ్ళి బిగ్ బజార్ లెడ్జర్ అనేది ఓపెన్ చేద్దాం. చూడండి ఇప్పుడు సో 5,000 అనేది మనం పేమెంట్ చేసాము. రిమైనింగ్ 4,010 రూపీస్ పెండింగ్ ఉంది. క్లియర్గా మనకి అమౌంట్ అనేది క్లియర్గా మెయింటైన్ అవుతుంది కదా, మైనస్ అవుతూ వస్తుంది. సో ఇలా మనం రిసీవబుల్స్ పేయబుల్స్ అమౌంట్స్ అనేవి క్లియర్గా మెయింటైన్ చేసుకునేటప్పుడు యూజ్ చేసుకుంటామండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి నేను ఈరోజు బిగ్ బజార్ వాళ్ళకి మొత్తం అమౌంట్ పే చేసేస్తున్నానండి. సో బిగ్ బజార్ వాళ్ళకి నేను టోటల్ అమౌంట్ మనకి ఎంత పెండింగ్ ఉంది, 4,010 రూపీస్ పెండింగ్ ఉంది. మొత్తం అమౌంట్ పే చేసేస్తున్నాను.
మొత్తం అమౌంట్ పే చేసేస్తున్నాను. ఇక్కడ మనం అగైనెస్ట్ రెఫరెన్సే తీసుకోవాలి. అగైనెస్ట్ రెఫరెన్స్ తీసుకుందాము. క్యాష్ పే చేస్తున్నాము. ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇచ్చాము. ఇప్పుడు అగైన్ మనము రిపోర్ట్ ఓపెన్ చేద్దాం. డిస్ప్లేకి వెళ్ళి స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్కి వెళ్ళి అవుట్ స్టాండింగ్స్కి వెళ్ళి సో పేయబుల్స్ తీసుకుందాం. ఇప్పుడు చూడండి బిగ్ బజార్ నేమ్ అనేది మనకి డిస్ప్లే అవ్వట్లేదు ఇక్కడ. అది క్లియర్ అయిపోయింది. బిగ్ బజార్ నుంచి గూడ్స్ మనం పర్చేస్ చేసాము, వాళ్ళకి అమౌంట్ మనం పే చేసేసాము. సో వాళ్ళ అమౌంట్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ అనేది వాళ్ళకి డిస్ప్లే అవుట్ స్టాండింగ్ అమౌంట్ అనేది ఇక్కడ చూపించట్లేదు. అలా బిల్ వైజ్ క్లియర్ అయిపోతాయి అనమాట. సో మనం ఎంతకు పర్చేస్ చేసాము వాళ్ళకి వన్స్ మనం అమౌంట్ అనేది పే చేసేసామంటే అవుట్ స్టాండింగ్లో చూపించదు ఆ నేమ్ అనేది. సో ఇలా మనము అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ బిల్స్ పేయబుల్స్ రిసీవబుల్స్వి కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవచ్చు. మనము బిల్ వైజ్ డీటెయిల్స్ అనే చాప్టర్ యూజ్ చేస్తేనే మనకి అకౌంట్స్ రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్ అనేవి కరెక్ట్గా మెయింటైన్ అవుతాయి. సో ఈ బిల్ వైజ్ డీటెయిల్స్ చాప్టర్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసున్నాను. ఈ వీడియో నేను ఈరోజు అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను బిల్ వైజ్ డీటెయిల్స్ లింక్ పెడతాను, వీడియో లింక్ పెడతాను. మీరు ఒకసారి దాన్ని వ్యూ చేయండి. సో ఈ బిల్ వైజ్ డీటెయిల్స్ చాప్టర్ అనేది మనం F11 ఫీచర్స్కి పోయి యాక్టివేట్ చేసుకోవాలి. F11 అకౌంటింగ్ ఫీచర్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆటోమేటిక్గా బై డిఫాల్ట్గా ఎస్ ఉంటుంది. ఇది లేకపోతే మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ ఎస్ చేసుకోండి. ఎస్ చేసుకున్నాక Ctrl+A ప్రెస్ చేసి సేవ్ చేయండి. సో సేవ్ చేసుకున్నామంటే అది ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోతుంది. అకౌంట్స్ రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్ అనేది ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో కూడా క్వశ్చన్ అడుగుతారు. వీడియో క్లియర్గా చూసి నేర్చుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో తిరిగి నేను వీడియో క్రియేట్ చేస్తాను. సో కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.